చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చౌటప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞత అభినందన సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పాలకవర్గ సభ్యులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించి అభినందనలు తెలిపారు. చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చౌటప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞత అభినందన సభలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పాలకవర్గ సభ్యులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఎవరు కష్టపడుతున్నారో అధిష్టానానికి తెలుసు. తప్పకుండా రాబోయే కాలంలో పదవి వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ప్రజల్లో ఉండి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఎమ్మెల్యేలుగా చేయాలన్నదే నా ఆలోచన విధానం. తెలంగాణ రాజకీయాలలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తిపై ఉంది. తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే మార్పు రావాల్సిన అవసరం ఉంది అన్నారు. పోరాటమైన త్యాగమైన ప్రజల కోసమే అని రాజకీయాలు పదవులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి తాను రాలేదని పేర్కొన్నారు. శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే రాజముఖే రాజద్వారే సకల కార్యేషు దిగ్విజయత ఫల సిద్ధిరస్తు తథాస్తు. పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఇక్కడ చూడన్నా ఇమం వస్త్రాణి వసావసాదే ఇవో రక్షిత్ర మంతవోషదర్గాః అవాదిరత బంధుతాని విశ్వారథేన మిత్ర అరుణాదచీతి ఓషధయత్సంభదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్త్వం రాజన్ పారయామసి. మీరు నన్ను అర్థం చేసుకొని సహకరించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఒక్కసారి మీరు కూడా ఓపికతోటి పేషెన్స్ తోటి నా మీద నమ్మకంతో రమేష్తో పాటు కాసర శ్రీనివాస్ రెడ్డి మంచిగా మన భక్తుల వాణి కానీ ఇంకొకరు కానీ ఎక్స్పెక్ట్ చేసి తప్పలేదు. వాళ్ళని తప్పటం లేదు. మన రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం అత్యున్నత స్థానం పదవి కోరుకోవడంలో తప్పలేదు. కానీ కొన్ని సమీకరణ కారణాల వల్ల మనం రమేష్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని అర్థం చేసుకొని మీరు కూడా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మీకు కూడా సమయం వస్తుంది. రాజగోపాల్ రెడ్డి అంటే ఎవరో కొందరి మనిషి కాదు, అందరి మనిషి. అందరి మాట రాజగోపాల్ రెడ్డి. నేను ఎవరికి అన్యాయం చేసుకోవడం కాదు. సమయం వచ్చినప్పుడు ఒక్కసారి అవకాశం వస్తుంది. ఇప్పుడు రమేష్ పోయినసారి వెంకటి రాజు ఉండే, ఈసారి రమేష్ అవకాశం వచ్చి బాగుంది, రమేష్కి వచ్చింది. రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది. మనందరం ఇది అధికారం శాశ్వతం కాదు. అధికారాన్ని పదవిని బాధ్యతగా స్వీకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో దేవుని దేవతల నాకేమైనా అధికారం వస్తే మాత్రం మామూలు సాధారణ వ్యక్తులు ప్రజల్లో ఉండి నిజాయితీగా పనిచేసే వ్యక్తులకు ఎమ్మెల్యే ఎంపీ చేయాలన్న తప్పలో ఇక్కడ ఉండే వ్యక్తుల మధ్యని ఎవరో కొత్తలు ఆకాశం మీద రారు. అంటే నా ఆలోచన విధానం అట్లుంది. డబ్బుతో రాజకీయాలు కంట్రోల్ చేయగలుగుతాం. మంచితనంతో మానవత్వంతో సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతే ఎక్కువ రోజు రాజకీయాలు చేయగలుగుతాం. ఒకసారి రెండుసార్లు తెలుస్తాం డబ్బుతో కులం పేరు చెప్పుకొని అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి నేనైతే
తెలంగాణ